ఉగాది శుభాకాంక్షలు. నా పేరు నిరంజన్ కోమల్ల. నేను మీ ఎస్టీసీ చైర్పర్సన్. హలో అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను గంగాధర్ నీరెడ్డి, ఎస్టీసీ జనరల్ సెక్రటరీ. నిరంజన్ గారు, ఇప్పుడు ఈ సంవత్సరం ఎస్పెషల్లీ 2025లో మన ఎస్టీసీ తరఫున తీసుకున్నట్టు ఇనిషియేషన్స్ గురించి మన మెంబర్స్కి ఒకసారి చెప్తారా? మనం ముఖ్యంగా చెప్పాలంటే హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాము. సో కమ్యూనిటీలోని మెంబర్స్కి విపత్కర పరిస్థితులు హెల్ప్ చేయడానికి హెల్పింగ్ హ్యాండ్స్ తీసుకొచ్చాము. దాంతోపాటు మనం ఎస్టీసీ తరఫున చేసే ఈవెంట్స్ని ఒక స్ట్రక్చరలైజ్ చేయడానికి ప్లానింగ్ కమిటీస్ తీసుకొచ్చాము. దాంతోపాటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వెబ్సైట్ని రీడిజైన్ చేసేసి మన పేమెంట్ ఇంటిగ్రేషన్తో మన టికెటింగ్ అక్కడే చేస్తూ ఉన్నాము. యూత్ యాక్టివిటీస్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ లాంటి చర్యలు కూడా తీసుకున్నాము. వాటితో పాటు ట్రాన్స్పరెన్సీ మెజర్స్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ యాక్టివిటీ రిపోర్టింగ్ ఇలాంటి చర్యలు తీసుకున్నాం. దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అండి. నిరంజన్ గారు, నేను ఇవన్నీ సాధ్యపడడానికి ఎస్పెషల్లీ మన బోర్డు మెంబర్స్, వాటితో పాటు మనకు సపోర్ట్ చేసిన కమిటీ మెంబర్స్, చాలా ముఖ్యంగా మనం వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్ అంతా ఇంత కాదు. అప్రాక్సిమేట్లీ 400 to 500 hours ఆఫ్ ఎఫర్ట్ ఆల్ టుగెదర్గా పెట్టి ఇన్ని ఇనిషియేటివ్ కమిటీస్, ఇన్ని ఇనిషియేటివ్ ముందరికి తీసుకొచ్చారు. అదేవిధంగా మన ఈవెంట్ సెక్రటరీ వాళ్ళు చెప్పినట్టుగా అన్ని ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకెళ్ళడానికి కారణమయ్యారు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. సో ఇన్ని ఎఫర్ట్స్ పెట్టారు బోర్డు మెంబర్స్, కరెక్ట్గా ఇన్ని యాక్టివిటీస్ చేశాము, ఈవెంట్స్ చేశాము. మన ఆర్థిక పరిస్థితి ఇంతకు ఎట్లా ఉంది? డెఫినెట్లీ ఈ సంవత్సరం చూసుకుంటే కనుక ఆర్థిక పరిస్థితి ఎస్టీసీది చాలా మెరుగ్గా అయింది అండి. మనము 2025లో ఇప్పుడు మన బ్యాలెన్స్ చూస్తే కనుక 1,46,498 క్రోనాలర్, స్వీడిష్ క్రోనాలర్ బ్యాలెన్స్ ఉంది. బట్ ఓవరాల్గా ఇయర్లీ చూస్తే కనుక 3,45,000 అరౌండ్ ఎస్సీకే మనకు ఆదాయ రూపంలో వచ్చింది. ఖర్చుల పరంగా కూడా అంతే ధీటుగా 3,05,000 ఎస్సీకే వరకు ఖర్చు చేశాము. అండ్ దానిలో డిఫరెంట్ స్ప్లిట్స్ ఉన్నాయండి. దాని గురించి మీరు ఏమన్నా మాట్లాడగలుగుతారా? సో మేజర్గా మనకు స్పాన్సర్షిప్ నుండి వచ్చిన ఇన్కమ్ ఎక్కువ ఉంది. సో 65,000 నుండి 70,000 వరకు స్పాన్సర్షిప్ నుండి వచ్చింది. మెంబర్షిప్ ఇన్కమ్ నుండి దాదాపు 35,000 వరకు వచ్చింది. మిగతా ఇన్కమ్ మొత్తం మనకి ఈవెంట్ ద్వారా వచ్చాయి. సో లాస్ట్ ఇయర్ మనము డొనేషన్స్ కూడా తీసుకున్నాం మన మెంబర్స్ దగ్గర నుండి. సో అది కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసింది. సో ఓవరాల్గా మనం ఫినాన్షియల్గా మంచి స్థితిలోనే ఉన్నాం. బట్ దీనికి కారణము మన స్పాన్సర్స్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వల్ల, ప్లస్ ఇండివిజువల్ మెంబర్స్ కూడా డొనేషన్ చేయడం వల్ల మనము దాదాపు 45,000 బ్యాలెన్స్ పెంచుకున్నాం 2005 మొదటితో కంపేర్ చేస్తే చివరికి 2025లో. అదేవిధంగా నేను ఎస్పెషల్లీ లైఫ్ మెంబర్స్ అండి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కనపడింది. ఇన్కమ్లో, మెంబర్షిప్ ఇన్కమ్లో చూస్తే కనుక మనకు అరౌండ్ 30,000+ ఎస్సీకే మెంబర్షిప్ ఇన్కమ్ ద్వారా వచ్చింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ మెంబర్స్ హూ ఆర్ సపోర్టింగ్ టు గ్రో ఎస్టీసీ అండ్ స్ట్రెంగ్థెన్ ఎస్టీసీ ఫైనాన్షియల్లీ. అండ్ అదే కాకుండా ఈవెంట్స్ని కూడా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి తెలుగు కమ్యూనిటీ మెంబర్కి ప్రత్యేక ధన్యవాదాలండి ఎస్టీసీ బోర్డు తరఫున. సో గంగా చెప్పినట్టు కమ్యూనిటీ సభ్యులందరికీ, సో మన ఈవెంట్స్కి వచ్చిన అటెండీస్కి మరియు మన కల్చరల్ పార్ట్నర్స్కి, పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్, ఎస్టీసీ జనరల్ సెక్రటరీని. ఈ సంవత్సరం మీరు చాలా ఈవెంట్స్ చూసుంటారు, చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. దాంట్లో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సంవత్సరం ఎస్టీసీ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. దాన్ని స్వీడిష్లో ఇడ్రాట్ రిజిస్ట్రేషన్ అంటారు. దీనివల్ల మనకి ఇంకా ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడానికి, ఇంకా స్పోర్ట్స్ ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని బేస్ లాగా యూజ్ చేసుకొని ఈరోజు మనమైతే బ్యాడ్మింటన్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం, గేమ్స్ ఆడిపిస్తున్నాం ఎస్టీసీ తరఫున. రేపు పొద్దున ఇంకా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడానికి, ఫెసిలిటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సహకరించినటువంటి మెంబర్స్ అందరికీ, ఎక్స్ట్రా ఏజిఎంలో సపోర్ట్ చేసిన అందరికి మెంబర్స్కి ధన్యవాదాలండి. మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కంటిన్యూస్గా ఉండాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మీ అందరికీ పరాభవ నవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నేను మీ స్నేహ, ఈవెంట్ సెక్రటరీ, స్వీడన్ తెలుగు కమ్యూనిటీ. స్వీడన్ తెలుగు కమ్యూనిటీ ఈ సంవత్సరం చాలా ఈవెంట్స్ని కలిసి ప్లాన్ చేసుకున్నాం. వాటన్నిటిని ముందుగా జూన్ జూలై కల్లా ఈవెంట్ క్యాలెండర్లో పబ్లిష్ చేశాము.
స్వీడన్ తెలుగు కమ్యూనిటీ ప్రతి సంవత్సరం చేసే ఈవెంట్స్ అంటే మన సమ్మర్ పిక్నిక్, దసరా మరియు బతుకమ్మ, సంక్రాంతి, బ్యాడ్మింటన్ అండ్ ఉగాది ఈవెంట్తో పాటు మరిన్ని కొత్త ఈవెంట్స్ని యాడ్ చేశాము. ముఖ్యంగా మొదటిగా వినాయక చవితి, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అండ్ ఎస్టీసీ వారి ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మీ అందరికీ తెలుసు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. అండ్ ఇప్పుడు ఉగాది చేసుకుంటున్నాము. ఇన్ని ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా చేయగలిగామంటే కారణం మన స్పాన్సర్స్, ఈవెంట్ కమిటీ మెంబర్స్, ముఖ్యంగా అజయ్ గారు, స్వాతి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ మరియు డెకరేషన్లో హెల్ప్ చేసిన మనకి అలేఖ్య గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళందరితో పాటుగా వాలంటీర్స్, వీళ్ళ అందరి సపోర్ట్ వల్లనే ఇన్ని ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా చేసుకున్నాం మనము. వీరందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను మీ సురేష్, ఎస్టీసీ ఈవెంట్ సెక్రటరీ అండి. స్నేహ గారు చెప్పినట్లుగా లాస్ట్ ఇయర్ చాలా ఈవెంట్స్ చేశాము. ముందుగానే అంతా ప్లాన్ చేసుకొని ఈవెంట్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాన్ని బేస్ చేసుకుంటూ ఇన్ని ఈవెంట్స్ చేయడానికి కారణం మా యొక్క స్పాన్సర్స్, వాలంటరీ మెంబర్స్ అండ్ లైఫ్ టైం మెంబర్స్, ఎస్టీసీ ఫ్యామిలీ, ఎస్టీసీ నాన్ ఫ్యామిలీ మెంబర్స్, తెలుగు కమిటీ మెంబర్స్ అందరి సహకారాలతో ఇన్ని ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేశాము. అందరికీ ఇంత సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నేను మీ అనిల్, మెంబర్షిప్ సెక్రటరీ. స్వీడన్ తెలుగు కమ్యూనిటీలో ఈరోజు 600+ మెంబర్స్ ఉన్నారు. లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ 30+ ఫ్యామిలీస్ ఉన్నారు. మనం ఎక్స్క్లూసివ్గా 3 ఈవెంట్స్ చేసాము ఈ ఇయర్: రిపబ్లిక్ డే, పిక్నిక్ అండ్ ఇండిపెండెన్స్ డే. మెంబర్స్ ఫ్రీ ఈవెంట్స్ 2 చేసాము, సంక్రాంతి మరియు వినాయక చవితి. అది ఫస్ట్ టైం చేసాం మనం. అది కాకుండా మెంబర్స్ డిస్కౌంట్ ఈవెంట్స్ ప్రతి సంవత్సరం లాగే అన్ని ఈవెంట్స్లోనూ మెంబర్స్కి డిస్కౌంట్ ఇచ్చాము. యాక్టివ్ మెంబర్షిప్ వల్ల ప్రతి ఒక్కరికి 500 నుంచి ఫ్యామిలీస్కి అయితే 1500 వరకు సేవ్ చేసుకున్నాము. సో మీ యాక్టివ్ మెంబర్షిప్ కాంట్రిబ్యూషన్ వల్ల మన కమ్యూనిటీ స్ట్రెంథన్ అవుతుంది. సో బీ అన్ యాక్టివ్ మెంబర్. అండ్ మెంబర్షిప్ కమిటీలో ఉన్న వాళ్ళందరిన పేరున ధన్యవాదాలు. ఈ సంవత్సరం మనం కొత్తగా సొదతెలియా నుంచి కూడా చాలామంది యాక్టివ్ మెంబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ. నేను నరేంద్ర, కల్చర్ సెక్రటరీ. నా టీమ్స్ లక్ష్మణ్ రావు గారు, కల్చర్ సెక్రటరీ, అండ్ మా డెప్యూటీ కల్చర్ సెక్రటరీ సంజయ్ రాణి గారు. లాస్ట్ 1 year నుంచి ఎఫ్టీసీకి పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి ఓవరాల్ 300 మెంబర్స్ చేశారు. సో అందరికీ పేరు ధన్యవాదాలు. పర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలతో పాటు వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళ పేరెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మీ పర్ఫార్మెన్స్ని స్టేజ్ మీద తీసుకోవడానికి కష్టపడిన మా కల్చర్ కమిటీ మెంబర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు. మా కల్చర్ కమిటీ మెంబర్స్ తేజ్ పవన్ గారు, చంద్రశేఖర్ గారు మరియు శ్రీలక్ష్మి కందా గారు, స్వాతి బాతి గారు, ప్రియా సౌమ్య గారు. At the same time, we like to thank our anchors. Our anchors are Joshna, Swati Injapuram, Srivani, Priya Pusala, Tanuja, Alekhya and Prashant. Thank you for all your support. మీ అందరి కంటిన్యూడ్ సపోర్ట్ తోటి మన ఎస్టీసీ కల్చర్ కమిటీ బాగా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ వీఆర్ గివింగ్ ఏ బెటర్ పర్ఫార్మెన్స్ ఇయర్ బై ఇయర్. అండ్ వీ ఎంకరేజ్ యూ టు బికమ్ ఏ ఎస్టీసీ మెంబర్ అండ్ షోకేస్ యువర్ తెలుగు టాలెంట్. థ్యాంక్స్ సో మచ్. అందరికీ నమస్కారం. నన్ను మీరు పెద్దగా చూసుండరు, ఎందుకంటే నా ఉనికి మీ తెర వెనుకే. నేను శ్రీనాథ్, మీ స్వీడన్ తెలుగు కమ్యూనిటీ ఐటీ మరియు పిఆర్ సెక్రటరీని. మా ముఖ్య బాధ్యతలు: కమ్యూనిటీకి సంబంధించిన విషయాలను మీ చెంతకు చేరవేయటం, సభ్యులతో అనుసంధానం కొనసాగించటం మరియు మా కార్యక్రమాలు, ఈవెంట్స్ గురించి సమాచారాన్ని మీకు చేరవేయుట. దయచేసి మరింత విషయాల కోసం ఆర్ ఇన్ఫర్మేషన్ గురించి మా ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ హ్యాండిల్స్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. @స్వీడన్ తెలుగు కమ్యూనిటీ మా హ్యాండిల్. ధన్యవాదాలు.